కదా ఇక ఒక్క పొద్దు అయితే ఉప్మా వేసుకుందాం అనుకున్నా. ఇక కొంత లేట్ వీడియో పెడుతున్నా. ఇక రవ్వనైతే గిట్ల ఎర్రగా వేయించుకున్నా. ఇక ఈ తాల్పుల ఇంత మిరపకాయలు ఉల్లిగడ్డ ఆవాలు జీలకర్ర కళ్యామాకు వేగుతున్నాయి. ఈ పెసరపప్పు వేసుకుంటే కమ్మగత్తది. ఇలా పెసరపప్పు ఏ పల్లి పలుకులు వేస్తా. ఇక అల్లం వెల్లిగడ్డ అది ఎర్రగా అయినాక అల్లం వెల్లిగడ్డ వేస్తా. వేసుకుంటే మంచిగా ఎర్రగా అవుతుంది. పెసరపప్పు ఎర్రగా అయితే మంచిగా వస్తుంది. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు గిట్లనే చేస్తాం. మేము స్కూల్కి వెళ్ళి వచ్చేవరకల్లా మాకు సోమవారం అంటే మా అమ్మ రాత్రికి ఏం చేస్తుందో అని మేము ఎదురు చూద్దాము. ఇలా మా అమ్మ ఏమన్నా టిఫిన్ చేసుకుంటుంది, రాత్రికి ఉప్మా చేస్తుందని చూస్తుంటుంది. చిన్నగా ఉండగా ఉప్మా అంటే బాగా ఇష్టం ఉన్నా. మా అమ్మ మంచిగా చేసు చిన్నప్పుడు. మేము అందరం చూసేటోళ్ళం. మేము నలుగురం అన్నవాళ్ళం మాకు ఏమిన్నాం. ఇలా మా అమ్మ ఏమన్నా చేస్తుంది అని చూస్తుంటుంది. ఎర్రగా అయినాయి. ఎర్రగా అయినాక ఇక ఇంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. వేసినాక మంచిగా ఇది కూడా మంచిగా ఫ్రై అయినాక సాల్ట్ వేస్తున్నా. సాల్ట్గా తగినంత వేసుకోవచ్చు, రుచికి తగినంత వేసుకొని మళ్ళీ సాల్ట్ ఎక్కడ తింటే అక్కడ తింది. వాళ్ళకి సరిపడంత ఆలు వేసుకున్నాడు. ఇప్పుడు మంచిగా ఎర్రగా అయినాయి కదా మనకు పప్పు ఈ పల్లీలు గిట్ట. ఇక నీళ్ళు పోతున్నాయి సరుకు. ఒక గిలాస రవ్వ కదా 2 గిలాసుల నీళ్లు పోతున్నా. ఇక ఈ రవ్వ పోతుండే ఇలా కొంత పోసుకుంటా కలపాల. ఇక మన కొత్త టిఫిన్లు ఎన్ని ఇడ్లీలు బజ్జీలు బోండాలు ఉన్నా కానీ ఇది మన నాటిది కదా ఉప్మా రుచే వేరుంటుంది. కొంచెం పోసుకుంటా కలపాల. మీద ఇంత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుదాం. అయింది వేడి వేడి ఉప్మా రెడీ. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కమ్మగా అయింది ఇలా ఉప్మా. చిన్నప్పటి రుచి గుర్తుకొస్తుంది. చాలా